వీక్షకులకు నమస్కారం. గ్యాప్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో చేస్తున్నాను. మండే ఎండల్లో 5వ తారీఖు ఆదివారం మే నెలలో నీట్ ఎగ్జామ్ అయిపోయింది. అలాగే జూన్ 10-15 తారీఖుల లోపల నీట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేస్తాయి. ఇప్పటి వరకు ర్యాంక్ వస్తుంది అనుకున్న వాళ్ళు హ్యాపీ, ర్యాంకు రాదు, సీట్ రాదు అనుకునే వాళ్ళు ఒక డ్రాప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా అమ్మాయికి బీడీఎస్లో ఫస్ట్ సీట్ వచ్చింది, నాకేమో ఎంబీబీఎస్. మా అమ్మాయిని బతిమాలుకుంటే తను ఒక డ్రాప్ తీసుకుంది. కాకపోతే తను కాలేజీలోకి వెళ్ళి లాంగ్ టర్మ్ తీసుకోలేదు, ఇంట్లోనే ప్రిపరేషన్ అయింది. ప్రిపరేషన్ ఇంట్లోనే తీసుకుంటే సీట్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. అది పిల్లల సిన్సియారిటీని బట్టి ఉంటుంది. అక్కడ నేను ఒకటే చెప్పాను, నువ్వు సీట్ తెచ్చుకోవాలి, ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, నాకు అంతే కావాలి, తర్వాత నీ ఇష్టం అని. మా అమ్మాయి నా ఇష్టం వచ్చినట్టు నేను చదువుకుని తెచ్చుకుంటాను, నువ్వు నన్ను ఇంకేమనకూడదండి అంటే 6 గంటలు చదువుకుంటుంది, 6 గంటలు ఎంజాయ్ చేసేది, కార్టూన్లు, యానిమేలు, 10 అవర్స్ నిద్రపోయేది, 2 అవర్స్ ఇంకా రిఫ్రెష్మెంట్, ఫుడ్ తినడం, అదే వాటికి సరిపోయేది. ఎవరైనా ఇంకొక పేరెంట్ అయితే దీనికి అస్సలు ఒప్పుకోరు. ఇలా చదివితే నీట్లో సీట్ వస్తుందని ఇంట్లోనే మాకు గొడవలు అయ్యేవి. ఓన్లీ నేనే సపోర్ట్ చేశాను. నాయన ఫైనల్ ఇయర్ అంతా ఏమైనా చేసుకో, ఫైనల్గా నాకు రిజల్ట్ ఇది అని చెప్పి తను ఆ విధంగానే 6 అవర్స్ కంటిన్యూస్గా సిన్సియర్గా చదివింది. ఎక్కడ డీవియేషన్ లేదు, కంటిన్యూషన్గా డీవియేషన్ లేకుండా 6 అవర్స్ కాన్సన్ట్రేషన్తో చదవడం మూలంగా 6 అవర్స్ ఎంజాయ్ చేయడంతో రిఫ్రెష్మెంట్ అవుతుంది, స్ట్రెస్ లేదు. అలాగే 10 అవర్స్ స్లీపింగ్, ఫుడ్, మిగతా 2 అవర్స్ ఫుడ్కి, రిఫ్రెష్మెంట్కి, దీనికి సరిపోయింది. అలాగే నీట్లో ర్యాంక్ కొట్టింది. గొప్ప ర్యాంకు రాకపోయినా ఒక కాలేజీలో సీట్ వచ్చే విధంగా తను ప్రిపరేషన్ అయింది. సో తను ప్రిపరేషన్ అయింది, మార్క్స్ వచ్చేసినాయి. మరి ఇప్పుడు తను 1 ఇయర్ డ్రాప్ తీసుకుంది కాబట్టి డ్రాప్కి సంబంధించి గ్యాప్ అయితే ఏదైతే అవుతుందో దీనికి సర్టిఫికేట్ కావాలి. అంటే ఈ సంవత్సరం రోజులు ఆమె ఇంట్లో ఉండి చదువు మాత్రమే చదువుకున్నది, ఇంకా నేరపూరితమైన కార్యక్రమాలలో పాల్గొనలేదు అనేది ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికేట్ కావాలి. 2022కి ముందైతే కాలేజీ ప్రిన్సిపాల్ లేకపోతే నోటరీ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే మాత్రమే వ్యాలిడ్ అవుతుంది గ్యాప్ సర్టిఫికేట్. మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే దానికి ముందు కొన్ని సర్టిఫికేట్స్ వాళ్ళు అడుగుతారు. ఒకటి కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి పోలీస్ వెరిఫికేషను, సెల్ఫ్ నోటరీ డిక్లరేషను, ఇలాంటి సర్టిఫికేట్స్ కొన్ని అడుగుతారు. దీనికి ఏం చేయాలంటే మొదట ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కాలేజీకి వెళ్ళి కాలేజీ ప్రిన్సిపాల్కి మనం ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి. దీనికి ఎక్కడ ఫామ్స్ ఏమీ లేవు. మనం చక్కగా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం సొంతంగా ప్రిన్సిపాల్ గారిని ప్రార్థిస్తూ, అయ్యా మా అమ్మాయి ఈ సంవత్సరం ఇంట్లోనే కూర్చుని లేదా చదువుకుంది, మీ దగ్గర నుంచి పలానా సంవత్సరంలో అంటే 2020 నుంచి 2022 వరకు కాలేజీలో చదువుకుంది, 22లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ అయినాక పలానా రోజున టీసీ తీసుకుని మా ఇంట్లోనే కూర్చుని చదువుకుంది, మీ కాలేజీలో ఇంతవరకు చదువుకున్నట్టు ఒక లెటర్ ఇవ్వండి, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినట్టు అని ప్రార్థిస్తూ ఒకటి లెటర్ ఇవ్వండి అని ప్రిన్సిపాల్ గారు ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి, మనం కూడా ఒక ప్రిన్సిపాల్ ఏ విధంగా ఇవ్వాలి ప్రొఫార్మా అన్నది ఆయనకు తెలియదు కాబట్టి ఒక లెటర్ రాయాలి. హూమ్సో ఎవరు ఇట్ కన్సిడర్, ఎవరైతే దీనికి సంబంధించిన వారో, ఈమె 20 నుంచి 22 వరకు మా కాలేజీలో చదివి ఆ తర్వాత నీట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినాక సర్టిఫికేట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది, పలానా రోజున సీసీ తీసుకుని వెళ్ళిపోయిందని ఆయన సిగ్నేచర్ చేసి కాలేజీ స్టాంప్ వేయాలి. ఈ 2 లెటర్స్ అంటే ప్రిన్సిపాల్ రిక్వెస్ట్ చేసే లెటరు మీరు సొంతంగా రాసుకోవాలి, అలాగే ప్రిన్సిపాల్ ఇవ్వాల్సిన లెటర్ కూడా మీరు సొంతంగా రాసుకోవాలి. దీనికి ఏమీ లేదు, డేటు, స్టేషను హైదరాబాదు ఆమె సికింద్రాబాదు వేసి దిస్ నేమ్ మంజుల, ఈమె అడ్మిషన్ నెంబరు, ఈమె 20 నుంచి 22 వరకు
మా కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నీట్ ఎగ్జామ్లో రాసి టీసీ పలానా జూన్ 1వ తారీఖున టీసీ తీసుకుని వెళ్ళిపోయింది. ఇయర్ జూన్ 1, 24న టీసీ తీసుకుని వెళ్ళిపోయింది. 23న టీసీ తీసుకుని వెళ్ళిపోయిందని రాసి కింద సంతకం చేసి ప్రిన్సిపాల్ దగ్గర నుంచి లెటర్ తీసుకోవాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ కోచింగ్ మీరు కాలేజీలో జాయిన్ అయితే వాళ్ళే ఇచ్చేస్తారు. లాంగ్ టర్మ్ తీసుకుంది ఈమె మా బ్యాచ్ మా కాలేజీలో ఈమె ఈ 22 బ్యాచ్ 23 బ్యాచ్లో లాంగ్ టర్మ్ తీసుకుంది అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ విధంగా ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఒక లెటర్ తెచ్చుకోవాలి. తర్వాత జిరాక్స్ సెంటర్లో నోటరీ ఉంటారు, లేకపోతే అడ్వకేట్స్ ఆఫీస్లో నోటరీ అడ్వకేట్ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ కావాలని అడిగితే అఫిడవిట్ తీసుకుంటారు. వాళ్ళు కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆధార్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు తీసుకుని ఈమె ఎన్ని ఇయర్స్ డ్రాప్ 1 ఇయర్ తీసుకుందా 2 ఇయర్స్ తీసుకుందా అని అడిగి ఈమె ఇంటర్మీడియట్ 22 వరకు ఇంటర్మీడియట్ చదివింది, 23లో డ్రాప్ అవుట్ అయింది, 24లో ఎంట్రన్స్ రాసింది. ఈ విధంగా వాళ్ళు డేట్స్ మెన్షన్ చేసి మనకి 1 ఇయర్కి 2 ఇయర్స్కి డ్రాప్ అయిందని గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇదైన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఒకటి చేసుకోవాలి. పోలీస్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే ముందు ఈ సేవాకి వెళ్ళాలి. ఈ సేవ ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఈ సేవాకి వెళ్తే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎక్కడైనా ఈ సేవలో అడిగితే ఇస్తారు. మన ఏరియాలో పోలీస్ స్టేషన్కి వచ్చే ఈ సేవ తీసుకోవడం బెటర్. లేదు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ సేవ తీసుకుంటే ఇంకా మంచిది. నేనైతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఈ సేవకి వెళ్ళాను. అక్కడ మన గ్యాప్ సర్టిఫికేట్కి పోలీస్ వెరిఫికేషన్ కావాలండి అని అడిగితే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అది ఇస్తారు. వాళ్ళు టీసీలు సీసీలు ఇంటర్మీడియట్ 10th క్లాసు మార్క్స్ లిస్ట్ అవన్నీ జిరాక్స్లు అడుగుతారు. అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఒక 150 రూపీస్ అలా తీసుకుని పోలీస్ వెరిఫికేషన్కి ఒక బిల్ ఇస్తారు. ఆ బిల్లు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి. పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినాక వాళ్ళు ఒక 4 days అడుగుతారు. 4 days అయినాక వెళ్ళి మళ్ళీ పోలీసులను స్టేషన్లో అడిగితే వాళ్ళు మేము ఈ సేవకు పంపించేసాం, మీరు వెళ్ళి అక్కడ కలెక్ట్ చేసుకొని అంటారు. మనం ఎక్కడైతే ఈ సేవలో డబ్బులు కట్టామో అక్కడికే వెళ్ళి ఆ పోలీస్ వెరిఫికేషన్ కాగితాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటాం. ఇవన్నీ సెట్ చేసుకుని పెట్టుకోవాలి. వీటితో పాటు మీ పిల్లలు ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఎక్కడ చదివారో, అంటే ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు ఎన్ని స్కూళ్ళు మారితే అన్ని స్కూళ్ళు, 3 స్కూళ్ళా 2 స్కూళ్ళా 1 స్కూలా, వాటి నుంచి సీసీలు టీసీలు అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్, సీసీటీసీలు ప్రతి స్కూల్ నుంచి కూడా కావాలి. ఎల్కేజీ నుంచి 10th వరకు ఉన్న ప్రతి స్కూలు. తర్వాత ఇంటర్ ఎలాగో వేరే కాలేజీలో చదువుతారు, అక్కడ సీసీలు టీసీలు, ఇంటరు 10th మార్క్స్, మీ ఆధార్ కార్డు, ఇంకా ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని ఇవన్నీ సిద్ధం చేసుకున్న వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేయడానికి కుదరదు. ఎందుకంటే అలాట్మెంట్ లెటర్ రాకుండా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇష్యూ చేయరు. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఒక కాలేజీలో అలాట్మెంట్ వస్తుంది కాబట్టి ఆ అలాట్మెంట్ లెటర్ జిరాక్స్లు కూడా పక్కన పెట్టుకోవాలి. కాలేజీలో కౌన్సిలింగ్ టైంలో మీరు తీసుకున్న పోలీస్ వెరిఫికేషన్ది ఒక జిరాక్సు, అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ ఇచ్చినది, మీరు నోటరీ ద్వారా పొందిన ఒక అఫిడవిట్, ఈ 3 సర్టిఫికేట్స్ కూడా జిరాక్స్లు ఇచ్చి మేము అలాట్మెంట్ లెటర్ వచ్చినాక పెడతాము, అదే ఎంఆర్ఓ సర్టిఫికేట్కి అప్లై చేయాలి, దీనికి ప్రూఫ్ ఇది అని చెప్పి పెట్టచ్చు. పెట్టకపోయినా పర్వాలేదు, పెడితే సేఫ్ సైడ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే కాలేజీలో జాయిన్ అయినాక 1 month 2 months 3 months కూడా టైం ఇస్తారు గ్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి. కాలేజీలో అడ్మిషన్స్ అన్నీ 2 daysలో అయిపోతాయి కాబట్టి అలాట్మెంట్ లెటర్లో మీరు అలాట్మెంట్ లెటర్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ అలాట్మెంట్ లెటర్ అది చూపిస్తే మీకు అప్పుడు వాళ్ళు ఎల్కేజీ నుంచి కూడా టీసీలు సీసీలు ఆధార్ కార్డు అన్నీ చెక్ చేసుకుంటారు. కాలేజీ ప్రిన్సిపాల్ ఇచ్చిన లెటరు అఫిడవిట్ ఈ పోలీస్ వెరిఫికేషన్ అన్నీ చెక్ చేసుకుని 2 days 3 days టైం ఇస్తారు. ఆ 2 days 3 days తర్వాత వెళ్తే ఒక తెల్ల పేపర్ మీద 2 లైన్లు మాత్రమే రాస్తారు. ఈమె ఎటువంటి నేరపూరిత విషయాల్లో పాల్గొనలేదు. ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంటే 22 నుంచి 24 23 వరకు కూడా
ఈమె చదువుకుంటూ ఇంట్లోనే చదువుకుంది, లాంగ్ టర్మ్ తీసుకుంది అని చెప్పి ఒక సంతకం చేసి ఒక స్టాంపు ముద్రేస్తారు తెల్ల పేపర్ మీద. అది గ్యాప్ సర్టిఫికేట్. ఆ గ్యాప్ సర్టిఫికేట్ 4, 5 జిరాక్సులు తీసేసుకుని ఒరిజినల్ వాటిల్ని కాలేజీలో సబ్మిట్ చేసేయాలి. ఇంతకు మించి ఏమీ లేదు. దీనికి నీట్ ఎగ్జాము రాసిన మళ్ళా గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు ఇందాక చెప్పడం మర్చిపోయాను. నీట్ ఎగ్జామ్కి అప్లై చేసినట్టు అడ్మిట్ కార్డు, అంటే హాల్ టికెట్టు, ర్యాంక్ కార్డు, అలాగే మనకు వచ్చిన అలాట్మెంట్ లెటర్స్, ఈ 3, 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, సర్టిఫికేట్స్, అలాగే మన టీసీలు, సీసీలు ఇవన్నీ కూడా మనం ఎంఆర్ఓ ఆఫీస్లో జిరాక్స్లు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.